హలో ఫ్రెండ్స్, పోస్ట్ మార్కెట్ రిపోర్ట్లోకి మన మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు ఏప్రిల్ 17వ తారీఖు గురువారం. ఫ్రెండ్స్, రేపటి రోజున మార్కెట్స్కి హాలిడే ఉంది. గత వారం మనం చూసుకున్నట్టే ఇది ఫ్రైడే మార్కెట్స్ 2% పైన, మార్కెట్స్ అంటే బ్రాడర్ పిక్చర్లో నిఫ్టీ అనుకోవచ్చు, 2% పైన పాజిటివ్గా అయితే క్లోజ్ అయింది. బట్ ఈసారి కూడా ఆల్మోస్ట్ ఏంటంటే దగ్గర 2% దాకా పాజిటివ్గా అయితే క్లోజ్ అయింది. సో బ్యాక్ టు బ్యాక్ 2 వారాలు మార్కెట్స్ అనేది పాజిటివ్గా క్లోజ్ అయింది. అయితే మొన్నటిదాకా మనందరం చాలా మార్కెట్స్ గురించి నెగిటివ్గా ఇలా అనుకున్నాం కదా. బట్ ఈరోజు బ్యాంక్ నిఫ్టీ చూస్తే మనం ఆశ్చర్యపోతాం, ఎందుకంటే ఆల్ టైమ్ హైకి ఎగ్జాక్ట్గా అక్కడ దాకా రావడం అనేది జరిగింది. అయితే కొన్ని స్టాక్స్, ముఖ్యంగా జన్సాల్ ఇంజనీరింగ్, వాటి మీద కొన్ని అలిగేషన్స్ ఉన్నాయి. దాని గురించి ఏందనేది చూద్దాం. సో వెరీ బేసికల్గా సెక్టార్ పర్ఫార్మెన్స్ అనేది మనం తీసుకున్నట్టే ఫైనాన్షియల్ సర్వీసెస్ కానీ, ప్రైవేట్ బ్యాంక్ కానీ, బ్యాంక్ నిఫ్టీ కానీ సిగ్నిఫికెంట్గా పాజిటివ్గా క్లోజ్ అవగా, మీడియా ఎంటర్టైన్మెంట్, ఐటీ అనేది కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగింది. బట్ ఎనీహౌ 100% ఇండిసెస్ అయితే పాజిటివ్గా క్లోజ్ అవ్వడం జరిగింది. సెన్సెక్స్ విషయానికి వచ్చేసరికి 1500 పాయింట్లు పాజిటివ్గా క్లోజ్ అయింది. నిఫ్టీ ఆల్మోస్ట్ 24,000 దగ్గరగా రావడం అనేది జరిగింది. దీనికి గల మేజర్ ఫ్యాక్టర్స్ ఏంటి అనేది మనం పరిశీలన చేసినట్లయితే, ఒకటి వచ్చేసరికి రూపీ స్ట్రెంత్ అవుతుంది అనమాట. ప్రీవియస్గా రూపీ అనేది వీక్ అవుతూ వెళ్ళింది. దాని తర్వాత డాలరు ఈ మధ్యకాలంలో వీక్ అవుతుంది, ఇండియన్ రూపీ అనేది స్ట్రాంగ్ అవుతూ వస్తుంది. సెకండ్ ఫ్యాక్టర్ వచ్చేసరికి గ్లోబల్గా కూడా కొంత అన్సర్టనిటీ తగ్గి స్టేబుల్ అయింది, అది కూడా ఒక కారణం అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఎఫ్ఐఎస్ ఏంటంటే ఇన్వెస్ట్ చేస్తూ వస్తున్నారు. రీసెంట్గా మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఎఫ్ఐఎస్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు, డిఐఎస్ కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అనేది చేసుకుంటూ వస్తున్నారు. సో ఎఫ్ఐఎస్ ఇండియన్ మార్కెట్లోకి రావడం అనేది కూడా ఒక కొంత ర్యాలీ అండ్ పాజిటివ్ సెంటిమెంట్ అనేది క్రియేట్ చేసింది. దాని తర్వాత యుఎస్ టారిఫ్ డీల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కూడా, ముఖ్యంగా చైనా నెగోషియేషన్స్కి సిద్ధంగా ఉంది. ట్రంప్ గారు కూడా కొద్దిగా చల్లబడ్డారు, 90 days తర్వాత చూద్దామన్నారు. ప్రస్తుతానికి యూనివర్సల్ బేస్ 10% ఈ యొక్క టారిఫ్ అనేది విధిస్తున్నాం అని చెప్పేసి చెప్పడం కూడా పాజిటివ్గా రియాక్ట్ అయింది మార్కెట్స్. ఇక హెవీ వెయిట్స్ స్టాక్స్, ముఖ్యంగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ, రిలయన్స్ కానీ, టీసీఎస్, ఇన్ఫోసిస్, వీటిలో ఏంటంటే స్ట్రాంగ్ బౌన్స్ అనేది కనిపించింది. ముఖ్యంగా బ్యాంక్స్లో ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ సిగ్నిఫికెంట్గా 52 వీక్ హై దగ్గర ట్రేడ్ అవడం అనేది గమనార్హం. చాలామంది రిటైలర్స్ ఈ మధ్యకాలంలో ఏంటంటే జన్సాల్ ఇంజనీరింగ్లో ఇన్వెస్ట్ చేసి లాస్ అయిపోయారు, ఎందుకంటే రీసెంట్గా హై నుంచి 90% అనేది క్రాష్ అయింది. అఫ్కోర్స్ చాలా స్టాక్స్ కరెక్షన్ అయినాయి కదా, మరి దీన్ని కూడా అలాగే చూడొచ్చు కదా అంటే, దీంట్లో ఏంటంటే ఫ్రాడ్ జరిగినప్పుడు కంపెనీ బౌన్స్ అవడానికి చాలా టైం పడుతుంది అనమాట. అయితే వీళ్ళు ఎవరంటే అన్మోల్ సింగ్ జగ్గి అండ్ పునీత్ సింగ్ జగ్గి, ఈ కంపెనీకి ప్రమోటర్స్ వీళ్ళు అనుకోవచ్చు. వీళ్ళు చాలా ఫ్రాడ్ చేశారని చెప్పేసి సెబీ డైరెక్ట్గా చెప్తుంది. బేసికల్గా కంపెనీకి సంబంధించిన ఫండ్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళకి సంబంధించిన పార్టీస్కి డైవర్ట్ చేశారు. ఇది క్రైమ్ అనమాట, ఎందుకంటే ఇది ఒక పబ్లిక్ లిస్టెడ్ కంపెనీ. రెండోది వచ్చేసరికి ఒక కార్పొరేట్ స్ట్రక్చర్ ఉంటుంది. ఒక కంపెనీ ఏదైనా డెసిషన్ తీసుకోవాలంటే వీళ్ళు అలాగా ఏం కార్పొరేట్ స్ట్రక్చర్ అయితే ఫాలో అవ్వటం లేదు. దాని తర్వాత వీళ్ళు ఖర్చు పెట్టే ప్రతి రూపాయి కూడా అకౌంటబిలిటీ ఉండాలి, అంటే దేనికి ఖర్చు చేస్తున్నాం, ఎంత ఖర్చు చేస్తున్నాం అనేది. అలా కాకుండా వీళ్ళు ఏ విధంగా అంటే ఏదో సొంత పిగ్గీ బ్యాంకుల్లో కానీ మనం దాచుకొని ఎప్పుడు అవసరమైతే అప్పుడు తీసుకొని వాడుకుంటాం కదా, అలాగ వాడుతున్నారని చెప్పేసి మనీ కంట్రోల్లో రాయటం అనేది జరిగింది. ఎనీహౌ ఫ్రెండ్స్, వీళ్ళు రీసెంట్గా కూడా ఒక యాక్టివిటీ అనేది చేయబోయారు. అదేంటంటే 1:10 అనేది స్ప్లిట్ చేయబోయారనమాట. అంటే వీళ్ళు ఏదో ఫ్రాడ్ చేసి ఇక్కడ స్టాక్ని స్ప్లిట్ చేస్తే ఏమవుతుందంటే షేర్ ప్రైస్ తగ్గిపోద్ది. అప్పుడు చిన్న ఇన్వెస్టర్స్ ఏంటంటే స్టాక్ ప్రైస్ తగ్గిపోయింది కదా అని చాలామంది కొంటారనమాట, ఎందుకంటే ఎక్కువగా పెన్నీ స్టాక్స్లో తెలియకుండా ఉండేవాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు. సో అటువంటి వాళ్ళని కూడా ట్రాప్ చేయాలని చెప్పేసి చూసిందని చెప్పేసి సెబీ డైరెక్ట్గా చెప్తుంది. ఓకే, ఎనీహౌ ఫ్రాడ్ డిటెక్ట్ అయింది కాబట్టి ప్రస్తుతానికి జగ్గీ బ్రదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఈ కంపెనీ నుంచి కీ రోల్ డెసిషన్స్ తీసుకోకుండా కట్టడి చేసింది. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ కంపెనీకి సంబంధించిన ఫండ్స్ని యాక్సెస్ చేయకుండా డెసిషన్ అయితే తీసుకుంది. ప్రస్తుతం దీని మీద అలిగేషన్స్ అయితే సిగ్నిఫికెంట్గా జరుగుతూ ఉన్నాయి. సో చూద్దాం ఎటువంటి ఇంకా పరిణామాలు అనేది చోటు చేసుకుంటాయి అనేది. ఇక నిఫ్టీ స్టాక్స్ వచ్చేసరికి ఫ్రెండ్స్ మనం చూసుకున్నట్టయితే మార్నింగ్ నెగిటివ్గా క్లోజ్ అయింది, బట్ స్ట్రాంగ్గా రికవర్ అవుతాయని. ఇది మార్నింగ్ 11:58కి వచ్చిన అప్డేట్ అనమాట. మనకు దాని తర్వాత సిగ్నిఫికెంట్గా ఐటీలో రికవరీ అనేది కనిపించింది, ఎందుకంటే యూఎస్లో టెక్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో కొంత ప్రాఫిట్ బుకింగ్ అని ఎన్విడియా ఇచ్చిన గైడెన్స్ అంత స్ట్రాంగ్గా పాజిటివ్గా లేదు కాబట్టి కొంత నెగిటివ్ సెంటిమెంట్తో సెల్లింగ్ జరిగింది. అదే సెంటిమెంట్ అనేది ఇండియన్ స్టాక్స్లో కూడా కంటిన్యూ చేశారు మార్నింగ్, బట్ ఒకనొక టైంలో మళ్ళీ రికవరీ అయితే అయింది. ఇక ఈక్విటీ ఫండ్ మేనేజర్స్ ఎవరైతే ఉన్నారో, అంటే లైక్ మ్యూచువల్ ఫండ్స్ మేనేజర్స్, వీళ్ళందరూ కూడా కొద్దిగా కాషియస్గా ఉన్నారు. ఈవెన్ దో మార్కెట్ అనేది సిగ్నిఫికెంట్గా రీబౌండ్ అయి పైకి వెళ్తున్నప్పుడు కూడా వీళ్ళు ఏమనుకుంటున్నారంటే ఈ మార్కెట్ స్టేబుల్ అవుతుందా లేదా అనేది డౌట్ పడుతున్నారు. ఓకే, అయితే వీళ్ళకి వచ్చిన ఫండ్స్ని యాక్చువల్గా ఇన్వెస్ట్ చేయాలి, బట్ ప్రస్తుతానికి ఏంటంటే క్యాష్ లాగా హోల్డ్ చేస్తున్నారు, క్యాష్ ఈక్వివలెంట్స్ లాగా, లేదంటే కొంత అమౌంట్ అనేది డెట్ మార్కెట్లో పెట్టొచ్చు అనమాట. జనరల్గా ఏంటంటే ఈక్విటీ ఓరియంటెడ్ మ్యూచువల్ ఫండ్స్లో
65% ఇన్వెస్ట్ చేసుకుని 35% మిగతా వాటిలో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఆ ఫిజిబిలిటీ ఉందన్నమాట. సో ప్రాబ్లం ఏంటంటే వీళ్ళు ఈక్విటీ కంటే కూడా ముందు సేఫ్గా ఉండే దాంట్లో ఇన్వెస్ట్ చేసుకుని మళ్ళీ తగ్గితే కూడా ఇన్వెస్ట్ చేద్దామని చెప్పేసి ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఒకవేళ ఇక్కడ నుంచి మార్కెట్ అనేది పైకి కంటిన్యూ అయిందనుకోండి, ఈ మ్యూచువల్ ఫండ్స్ మేనేజర్ ఎవరైతే ఇన్వెస్ట్ చేయకుండా హోల్డ్ చేశారో డెఫినెట్గా ఏంటంటే ఈ ఫండ్స్ అండర్ పర్ఫామ్ చేసే అవకాశం ఉంది. ఒకవేళ ఇక్కడ నుంచి మార్కెట్ అనేది మళ్ళీ కిందకు వచ్చిందంటే డీసెంట్ వాల్యుయేషన్స్లో ఇన్వెస్ట్ చేసినట్టు అవుతుంది. అప్పుడు ఈ ఫండ్ మేనేజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అనుకున్నది కరెక్ట్ అయింది కాబట్టి ఈ ఫండ్స్ అనేది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి ఆస్కారం ఉంది. అదేవిధంగా ఐటీ సెక్టార్లో ప్రెషర్ ఉండడానికి కొన్ని కారణాలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఎందుకంటే వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది అంటే తగ్గుతుందని ముందే తెలుసు, ఏది ప్రాఫిట్ మార్జిన్స్ అవన్నీ కూడాను. ఎందుకంటే బిజినెస్ అడ్వర్సిటీ ఉంది అండ్ ట్రంప్ డెసిషన్స్ అక్కడ నెగిటివ్గా ఉన్నాయి అండ్ డిస్క్రిప్షనరీ స్పెండింగ్ కూడా తగ్గిపోయింది. బట్ ఇంకా ఎక్స్పెక్ట్ చేసిన లోవర్ ఎక్స్పెక్టేషన్ ఉంది కదా, దానికంటే లోవర్ ఎక్స్పెక్టేషన్ రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేసి అందుకని ఐటీ సెక్టర్లో స్టిల్ కొంత సెల్లింగ్ ప్రెషర్ అయితే కనిపిస్తూ ఉంది. అది ఫ్రెండ్స్ మనందరికీ తెలిసిందే, గోల్డ్ ఈజ్ అ హెడ్జ్ అనమాట. అన్సర్టనిటీ ఉన్నప్పుడు మార్కెట్లో వోల్టైలిటీ ఉన్నా, మార్కెట్ బేరిష్గా ఉన్నా గోల్డ్ మీద కొంత ఇన్వెస్ట్ చేయమని చెప్తూ ఉంటారు. అయితే ఇప్పుడు గోల్డ్ని రీబ్యాలెన్స్ చేయాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. అంటే జనరల్గా ఏంటంటే ఒక 10% అనేది మనం ఇన్వెస్ట్ చేసాం అనుకోండి, ఇప్పుడు అది 20% అయింది. 20% అయినప్పుడు గోల్డ్ ఆల్రెడీ పెరిగిపోయింది కాబట్టి మనం దాన్ని తగ్గించుకొని మళ్ళీ 10% తేవాలి. గోల్డ్కి ఓవర్ ఎక్స్పోజర్ అనేది ఇవ్వకూడదు అనమాట. సో బేస్డ్ ఆన్ దట్ ఏంటంటే ప్రస్తున్న సిచ్యువేషన్లో ఇక్కడ ఉన్న ఆర్టికల్ సారాంశం ఏంటంటే గోల్డ్ ఓవర్గా ఎలివేట్ అయింది ప్రైసెస్ అనేది. ఒకవేళ మీరు ఆల్రెడీ పోర్ట్ఫోలియోలు ఇన్వెస్ట్ చేసి ఉన్నట్టయితే ప్రస్తుతం దాన్ని ట్రిమ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నా యొక్క పోర్ట్ఫోలియోలో 10% అనేది గోల్డ్ ఇన్వెస్ట్ చేశాను, ఇప్పుడు అది 20% అయింది. ఏంటంటే ఆ 10% అనేది నేను ఎగ్జిట్ అవ్వాలన్నమాట, అప్పుడు రీబ్యాలెన్స్ అయినట్టు అర్థం. సో ఇప్పుడు రీబ్యాలెన్స్ చేయడం ద్వారా అంటే ఈజ్ నథింగ్ బట్ గోల్డ్ని సేల్ చేయడం ద్వారా మన యొక్క పోర్ట్ఫోలియో అనేది బ్యాలెన్స్ అవుతుందని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఒక రకంగా ఏంటంటే గోల్డ్ ఎక్స్ట్రీమ్ వాల్యుయేషన్స్కి వెళ్ళిందని చెప్పేసి సింపుల్గా అర్థం చేసుకోవచ్చు. టారిఫ్ వార్ అనేది వచ్చిన తర్వాత మనం ఒక పాయింట్ అనుకున్నాం, ఎందుకంటే మేబీ యూఎస్కి రిలేటెడ్గా డైరెక్ట్గా ఇంపాక్ట్ అయ్యేది ఐటీ సెక్టర్ అండ్ ఫార్మా సెక్టరు అండ్ ఇండైరెక్ట్గా ఈ యొక్క మెటల్స్ అని చెప్పేసి, లెస్ ఇంపాక్ట్ ఉండేది బ్యాంకింగ్ సెక్టర్ అని చెప్పేసి చెప్పుకున్నాం. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే దాదాపుగా అన్ని బ్యాంక్స్ కూడా సిగ్నిఫికెంట్గా పాజిటివ్గా బౌన్స్ అయినాయి ఫ్రెండ్స్. ముఖ్యంగా బ్యాంక్ నిఫ్టీ ఏంటంటే ఆల్ టైమ్ హైకి 52A హైకి దగ్గరగా ట్రేడ్ అయింది. వీటిల్లో ఐసిఐసిఐ బ్యాంకు, ఎస్బీఐ, కొటాక్ బ్యాంక్ అనేది సిగ్నిఫికెంట్గా ఈరోజు బౌన్స్ అవడం అనేది జరిగింది. ఇక ఫార్మా సెక్టార్లో కొన్ని స్టాక్స్ అయితే బ్రోకరేజ్ సంస్థలు ఫేవరెట్గా మెన్షన్ చేసినాయి, ముఖ్యంగా లుపిన్, సన్ ఫార్మా అండ్ సిప్లా అనేది. సో ప్రాబ్లీ వీటిలో మనకి పాజిటివ్ రియాక్షన్ అనేది ఉండే అవకాశం ఉంది షార్ట్ టర్మ్లో. ఇక కేబుల్ వైర్ సెక్టార్లో ప్రీవియస్గా ఏంటంటే కేఈఏ ఇండస్ట్రీస్ అనేది చాలా స్ట్రగుల్ అయింది, కానీ వెరీ గుడ్ కంపెనీ. ఎప్పుడైతే అదాని గ్రూప్ అనేది ఈ యొక్క కేబుల్ బిజినెస్లోకి ఎంటర్ అవుతుందనో అప్పుడు ఈ స్టాక్ అనేది నెగిటివ్గా రియాక్ట్ అయింది. దాని తర్వాత ఆదిత్య బిర్లా గ్రూప్ వాళ్ళు కూడా ఎంటర్ అవుతున్నాం అని చెప్పారు, అప్పుడు కూడా నెగిటివ్గా రియాక్ట్ అయింది. ఎనీహౌ ప్రస్తుతానికి గోల్డ్మెన్ సాక్స్ ఏం చెప్తుందంటే దీనికి బై టార్గెట్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఆ స్టాక్ అయితే ఈరోజు 4% దాకా సిగ్నిఫికెంట్గా రైజ్ అవ్వడం అనేది జరిగింది. కేఫిన్ టెక్ ఈ షేర్ వచ్చేసరికి 8% దాకా పెరగడం అనేది జరిగింది. ఎందుకంటే సింగపూర్ బేస్డ్ ఎసెంట్ ఫండ్ సర్వీసెస్లో వీళ్ళు 51% స్టేక్ అనేది బై చేస్తున్నారు. సో అందుకని ఈ యొక్క పర్టికులర్ స్టాక్ అనేది పాజిటివ్గా రియాక్ట్ అయింది. ఇక ఏంజల్ వన్ షేర్స్ వచ్చేసరికి 6% దాకా పడిపోవడం అనేది జరిగింది. ఎందుకంటే వీళ్ళ యొక్క Q4 రిజల్ట్స్ అయితే అంత ఆశాజనకంగా కనిపించలేదు, అందుకని ప్రస్తుతం ఏంటంటే ప్రాఫిట్ బుకింగ్ అండ్ సెల్ ఆఫ్ అనేది కొద్దిగా జరిగిందని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. సొనాటా సాఫ్ట్వేర్ ఈరోజు వచ్చేసరికి 12% దాకా పడిపోవడం అనేది జరిగింది. ఎందుకంటే ఫ్రెండ్స్ ఇంతకుముందు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా ఇంకా వీళ్ళ యొక్క రిజల్ట్స్ అనేది నెగిటివ్గా ఉంటాయని చెప్పేసి కంపెనీయే వార్న్ చేస్తుంది. అందుకని ముందుగానే ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సెల్ ఆఫ్ అనేది చేశారు. ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్ కంపెనీల్లో అవలాన్ టెక్నాలజీస్ మీద మోతీలాల్ ఒస్వాల్ కంపెనీ పాజిటివ్గా ఉంది, బై రేటింగ్ ఇవ్వడంతో పాటు ఈ కంపెనీ ఇక్కడ నుంచి కూడా 15% పెరుగుతుందని చెప్పేసి చెప్తూ ఉంది. సో ఇన్ సింపుల్గా ఏంటంటే 970 రూపాయల దాకా స్టాక్ పెరుగుతుందని చెప్పేసి చెప్తున్నారు. అయితే ఫ్రెండ్స్ ప్రస్తుతం మనకి ట్రేడ్ కన్సర్న్స్ అనేవి ఉన్నాయి, ట్రేడ్ టారిఫ్ వార్ అనేది జరుగుతూ ఉంది. ఇటువంటి డిఫికల్ట్ సిచ్యువేషన్లో కూడా ఈ కంపెనీ అనేది తయారుగా ఉంది ఏది ముందుకెళ్ళడానికి అని చెప్పేసి ఒక పాజిటివ్ కామెంటరీ అనేది చేయడం జరిగింది. నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది ఈరోజు మనం చూసుకున్నట్లయితే 1.8% పాజిటివ్గా అయితే క్లోజ్ అయింది. పుట్ కాల్ రేషియో అనేది 1.3 చూపిస్తుంది, 1 కంటే ఎక్కువ ఉంది కాబట్టి బుల్లిష్ వ్యూ అనేది నిఫ్టీలో మనకి క్లియర్గా అర్థమవుతుంది. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి పుట్ కాల్ రేషియో అనేది 1.18 అనేది చూపిస్తుంది. సో బేస్డ్ ఆన్ ద పుట్ కాల్ రేషియో బ్యాంక్ నిఫ్టీ కూడా స్ట్రాంగ్గా ఉందని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. ఇక సెన్సెక్స్ విషయానికి వచ్చేసరికి పుట్ కాల్ రేషియో అనేది 1.38 అనేది చూపిస్తుంది. దీన్ని బట్టి ఏంటంటే పుట్స్ ఎక్కువగా సెల్ చేస్తున్నారు యాజ్ కంపేర్ టు కాల్స్ అని చెప్పేసి మనకు అర్థమవుతుంది. ఈజ్ నథింగ్ బట్ నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ సెన్సెక్స్ కానీ మూడిట్లో కూడా పుట్స్ ఎక్కువగా సెల్ చేస్తున్నారంటే మార్కెట్ బుల్లిష్ వైపు ఆలోచిస్తుందని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు.
సో ఫ్రెండ్స్, ఇక ఇండియా విక్స్ అనేది మనం చూసుకున్నట్టయితే 2.51% నెగిటివ్గా క్లోజ్ అయింది. సో ఇండియన్ మార్కెట్స్ స్టేబుల్గా ఉన్నాయని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. ఇక డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫ్యూచర్స్ అయితే ప్రస్తుతం నెగిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి. మనం చూస్తున్న సమయానికి 533 పాయింట్లు నెగిటివ్గా అయితే ఉంది. ఇక డాలర్ ఇండెక్స్ వీక్గా ఉంది. అండ్ నిఫ్టీ మనం చూసుకున్నట్టయితే చూడండి, ప్రీవియస్గా ఇక్కడ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్స్ మెన్షన్ చేసుకున్నాం. బట్ ఏ లెవెల్ దగ్గర కూడా మార్కెట్ ఆగలేదు ఫ్రెండ్స్. మనం లోవర్ టైం ఫ్రేమ్స్కి వెళ్ళి చెక్ చేయొచ్చు. ఎక్కడ కూడా వీక్నెస్ అనేది కనిపించలేదు. ఏదో 1-2 డోజీలు వేసేసి ఇక్కడ రెసిస్టెన్స్ దగ్గర మళ్ళీ అక్కడ నుంచి కూడా బ్రేక్అవుట్ చేసుకొని వెళ్ళిపోయారు. ఎనీహౌ ప్రీవియస్ రెసిస్టెన్స్ ఏదైతే ఉందో 850 దగ్గర 870 దగ్గర కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అయితే జరిగింది. బట్ ఇది వెరీ స్ట్రాంగ్ బుల్లిష్ మారుబోజు క్యాండిల్ అనమాట. ఓకే, సో వెరీ సిగ్నిఫికెంట్ క్యాండిల్ అది. నెక్స్ట్ మనకున్న ఇంపార్టెంట్ లెవెల్ వచ్చేసరికి 24,000 రౌండ్ నెంబర్ అనుకోవచ్చు, ఎందుకంటే వెరీ క్లోజ్గా ఉంది కాబట్టి. దాని తరువాత 24,226 అనేది మనకున్న రెసిస్టెన్స్. ఎనీహౌ మనం చూసుకున్నట్టయితే ఒక డబ్ల్యూ ప్యాటర్న్ అయితే బ్రేక్అవుట్ అయింది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి 23,800 దగ్గర 2 టైమ్స్ రెసిస్టెన్స్ తీసుకుంది. ఆ లెవెల్ అనేది బ్రేక్అవుట్ అయింది కాబట్టి ప్రస్తుతం అయితే మనం పాజిటివ్గానే ఆలోచిద్దాం. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ నుంచి కూడా మనం చూసుకున్నట్టయితే 12% డ్రాప్ అయిపోయింది. చాలామంది భయపడ్డారు మార్కెట్కి ఏమైపోద్దో అని చెప్పేసి. బట్ ప్రైస్ యాక్షన్ తెలుగు ఎప్పుడు కూడా ఏంటంటే ఏం చెప్పిందంటే ధైర్యంగా ఉండండి, క్వాలిటీని మాత్రం మనం మిస్ అవ్వద్దని చెప్పింది. ఓకే, ఇక్కడ చూడండి మంచి సపోర్ట్ తీసుకుంది 3-4 టైమ్స్. ఇక్కడ నుంచి కూడా సిగ్నిఫికెంట్గా బౌన్స్ అయింది. ఇప్పుడు సీన్ కట్ చేస్తే ప్రీవియస్ హై ఏదైతే ఉందో ఆల్మోస్ట్ అక్కడికి వచ్చేసింది. ఓకే, సో నెక్స్ట్ ఏంటి, మళ్ళీ ఎనదర్ హై అనేది క్రియేట్ చేయడం దీని ముందున్న నెక్స్ట్ టార్గెట్ అనమాట. ఓకే, ఎనీహౌ ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో అయితే మార్కెట్లో బ్యాంక్ నిఫ్టీలో మాత్రం చాలా స్ట్రాంగ్ సెంటిమెంట్ అనేది బుల్లిష్గా కనిపిస్తుంది. అండ్ నిఫ్టీ మాత్రం స్టిల్ ఏంటంటే స్ట్రగుల్ అవుతుంది, ఎందుకంటే ఇది డైవర్సిఫైడ్ ఫీల్డ్ కాబట్టి. లైక్ దీంట్లో ఫార్మా ఉంది, ఐటీ ఉంది, ముఖ్యంగా ఐటీ కొద్దిగా స్ట్రగుల్ అవుతుంది, అండ్ మెటల్స్ స్ట్రగుల్ అవుతున్నాయి. ఇట్లా డైవర్సిఫైడ్ సెక్టార్స్ దీంట్లో ఉన్నాయి కాబట్టి ఇది మాత్రం అండర్ పర్ఫామ్ చేస్తుంది. సో స్ట్రాంగ్ పర్ఫామ్ చేస్తున్న వాటిల్లో ఏంటంటే నిఫ్టీ బ్యాంక్ అనేది కనిపిస్తుంది. సో ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో అయితే ఫ్రెండ్స్ మార్కెట్ అయితే బుల్లిష్గానే కనిపిస్తుంది. సో చూద్దాం, హోప్ ఏంటంటే బ్యాంక్ నిఫ్టీ మాత్రం ఆల్ టైమ్ హై క్రియేట్ చేయొచ్చు. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ బ్యాంకింగ్ కానీ ఫైనాన్షియల్ సర్వీసెస్ సంబంధించిన స్టాక్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో మంచి క్వాలిటీ స్టాక్స్లో మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఇవి అవుట్ పర్ఫామ్ చేస్తున్నాయి, లీడర్స్ అనమాట. ఒకవేళ మార్కెట్ పుల్ బ్యాక్ చేసింది అనుకోండి, అవి కూడా కొద్దిగా పుల్ బ్యాక్ చేసుకుంటాయి. మళ్ళీ మార్కెట్ అనేది స్టార్ట్ అయింది అనుకోండి, ఇవి ఫాస్ట్గా ముందుకెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ పోస్ట్ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం. వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి. ధన్యవాదాలు.